హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకండి. ఇంకొక విషయం, నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్కి ఇడ్లీ సాంబార్ అయితే పెట్టానండి. తర్వాత పిల్లల లంచ్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా మార్నింగ్ నేనైతే ఎప్పుడు జీరా వాటర్ అయితే తాగుతాను. సో జీరా వాటర్ అయితే చేసుకున్నాను తాగడానికి. నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ అండి. ఈ వీక్లో వెజిటేబుల్స్ ఎక్కువగా తినలేదు అన్నప్పుడు నేను క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకొని తాగేస్తాను. ప్రిపరేషన్ చాలా ఈజీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బీట్రూట్ జ్యూస్లో. ఇంకా 2 బీట్రూట్స్ అయితే తీసుకునేసి 1 పించ్ ఆఫ్ జింజర్, సాల్ట్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. ఇంకా మిక్సీలో గ్రైండ్ అయితే చేసేసుకొని ఇంకా హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని తాగేయడమే. అస్సలు చాలా హెల్తీ అండి బీట్రూట్ జ్యూస్. ఒకసారి ట్రై చేయండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే యాజ్ యూజువల్ బట్టలు అయితే మిషన్లో వేసేసి బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. ఇంకా చెప్పాను కదండి లాస్ట్ వ్లాగ్లో, మాకు మిద్దె ఇల్లే, కానీ మిద్దె పైకి వెళ్ళడానికైతే మాకు కంఫర్ట్ లేదు. పైన వాళ్ళ ఇంట్లో దూరే మిద్దె పైకి వెళ్ళాలి. సో మేమైతే అలా వెళ్ళమండి. బాగుండదు కదా. ఒక్కసారి అయితే పర్లేదు, ఎప్పుడు అంటే చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే మేము ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. 2 రాడ్స్ అయితే పెట్టేసి ఇంకా కమ్మీలు అయితే కట్టేసి బట్టలు ఆరేసుకోవడానికి. సో ఈ విధంగా బట్టలు అయితే ఆరేసాను. నెక్స్ట్ ఇంకా బట్టలు ఆరేసిన వెంటనే లంచ్ చేద్దామన్నట్టుగా ఇంకా కిచెన్కి అయితే వచ్చేసానండి. మీరు ఇవి చూసారా అండి? ఎప్పుడైనా చూసే ఉంటారు. వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మా అత్తమ్మ అయితే అసలు ఈ గింజలు మన చిక్కుడు గింజలు కదండి, అవి ఎండిపోతే ఇలా అవుతాయి అని చెప్పారు. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నా, ముందు అవి ఎందుకు యూజ్ చేస్తావు చెప్పు అని అంటున్నారా? చెప్తానండి. ఇవి మన కార పులుసు పెడతాం కదండి, కూరగాయలతో పాటు ఈ గింజలు వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈరోజు నేను ఏం చేస్తున్నాను. నేనైతే వంకాయ, మునక్కాయ ఇంకా ఈ చిక్కుడు గింజలు అయితే వేసి కారపులుసు అయితే పెడుతున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా. సో అందుకని ఏం లేదండి, ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అయితే వేసేసి టమాటో పేస్ట్ అయితే నేను ఎప్పుడు కట్ చేయనండి. టమాటో అయితే పేస్ట్ చేసేసుకుంటే అప్పుడే మనకి ఈజీగా అయిపోతుంది వంట. సో టమాటో పేస్ట్ అయితే వేసేసి ఇంకా కలబెట్టేసిన తర్వాత, కుక్ అయిన తర్వాత ఆనియన్, వంకాయ, మునక్కాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇంకా వంకాయ, మునక్కాయ కూడా వేసేసి ఇంకా ఈ చిక్కుడు గింజలు ముందుగానే మనం కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వంకాయ, మునక్కాయ ఉడికిన తర్వాత ఈ ఉడికించిన చిక్కుడు గింజలు అయితే వేసేసి ముందుగానే చింతపండు రసం కలిపి పెట్టుకొని ఉంటాం కదా, ఆ చింతపండు రసం అయితే పోసేయాలండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర అయితే చల్లుకొని దింపేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయితే లేచి ఇంకా బాబాకి మంచిగా పూజ చేసుకున్నానండి. ఇంకా థర్స్డే బాబాకి అయితే పూజ చేస్తాను. సో పూజ అయితే చేసేసాను. ఇక్కడ వీడియోలో ఉంది కాబట్టి మీకు అన్ని రివర్స్లో కనపడతాయి. మళ్ళీ ఎందుకు ఇలా అని రివర్స్లో ఉందని అడగండి. ఇంకా బయటకైతే వెళ్ళానని చెప్పాను కదండి ఈవినింగు, అదే బయటకైతే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానంటే మార్కెట్కి అయితే వెళ్ళానండి. కొంచెం ప్రొవిజన్స్ ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకురావడానికి. వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి కానీ ఆనియన్, టమాటోస్ అయితే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో ఓన్లీ ఆనియన్స్, టమాటాస్ అయితే తీసుకున్నాను. ఇంకా ప్రొవిజన్స్ అయితే ఇంకా రవ్వ ప్యాకెట్, చిన్న రవ్వ, ఇంకా గోధుమ రవ్వ, ఇంకా ఉద్దిపప్పు అండి. వీక్లీ వన్స్ టిఫిన్కి అయితే వేస్తాను కదా, సో ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను. ఇంకా సేమియా, మేము మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ టిఫినే తింటాము. సో సేమియా బాగా యూజ్ అవుతుంది, క్విక్గా చేసేవచ్చు టిఫిన్. సో సేమియా తీసుకున్నాను. ఇంకా పెసరపప్పు, ఇంకా ఇది చట్నీకి అండి శనగపప్పు. మేము వేరుశనగపప్పు ఎక్కువగా యూజ్ చేయము, ఈ శనగపప్పే వాడతామన్నమాట. సో శనగపప్పు అయితే తీసుకున్నాను. ఇంకా పేస్ట్, సోప్స్, ఇంకా గిన్నెలు కడిగే లిక్విడ్ సోప్స్ ఉన్నాయి కదా, ఇంకా అవైతే తీసుకున్నానండి. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేస్ట్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే డాబర్ రెడ్ పేస్ట్, ఇంకా మా చిన్న పాప ఉంది కదా, అస్సలు నోట్లో కూడా పెట్టదండి
డాబర్ రెడ్ పేస్ట్ కారంగా ఉంటుందని ఇంకా సో తనకి కోల్గేట్ క్లోజప్ అలా తీసుకున్నాను. ఇంకా మైసూర్ శాండిల్ సోప్ అయితే యూస్ చేస్తాం. ఇంకా మైసూర్ శాండిల్ సోప్ తీసుకున్నాను. ఇంకా ఈ లిక్విడ్స్ అండి. ఇంకా ఈ లిక్విడ్స్ నేనైతే మెడికల్ షాప్‌లో తీస్తాను. అక్కడ మనం ఫోన్ నెంబర్ ఇస్తే మనకు ఆఫర్‌లో అయితే దొరుకుతది. సో తీసుకుందామని ఫస్ట్ అయితే వెళ్ళాను కానీ షాప్ క్లోజ్‌లో ఉంది. సో పక్కన షాప్‌లో అయితే చిన్న లిక్విడ్ అయితే తీసుకున్నాను. తీసుకునేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడైతే మెడికల్ ఓపెన్ చేసున్నారు. సో ఇంకా మళ్ళీ తనీగా ఈ లిక్విడ్స్ అయితే తీసానండి. 2 డబ్బాలు. ఇంకా అంతేనండి షాపింగ్. నేనెప్పుడు మంత్లీ షాపింగ్ అయితే చేయను. 1 వీక్ ఒకసారి అయితే కంపల్సరీ కావాల్సినవైతే తీసుకొచ్చుకుంటాను ఇంట్లోకి. ఇంకా ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా మన గిన్నెలండి. గిన్నెలు ఎందుకు అలా చెప్పానంటే ఇంకా గిన్నెలు కడుగుతుంటే వస్తూనే కదండీ ఉంటాయి. ఇంకా షింక్ అయితే కడిగేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసామంటే మళ్ళీ గిన్నెలు వచ్చేసుంటాయి. అందుకే అలా చెప్పాను. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఇదే అండి. ఇంకా పొద్దున మార్నింగ్ రొటీన్ అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళడం, వాళ్ళకి లంచ్ కట్టడం, ఆ వ్లాగ్ కూడా తీద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరటం లేదండి. ఎందుకంటే ఒకటి పిల్లలు తొందరగానే లెవ్వరండి. ఇంకా వాళ్ళని లేపాలా, కెమెరా సెట్ చేయాలా, ఇంకా ఏడుస్తా ఉంటారు. ఇంకా వాళ్ళని బుజ్జగించి, లేపి మా చిన్న పాపతో చాలా కష్టమండి. సో, నేనిక్కడ కిచెన్‌లోనూ చూసుకోవాలి, వీళ్ళని లేపి రెడీ చేయాలి. సో, మార్నింగ్ రొటీన్ అయితే తీయలేకపోతున్నాను. ఇంకా మార్నింగ్ రొటీన్ కూడా తీయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా 6కి అయితే లేస్తాను. ఇంకొంచెం 5, 5:30కి అలా లేసానంటే ఇంకా మార్నింగ్ రొటీన్ తీయడానికి కూడా కరెక్ట్‌గా ఉంటుంది. ట్రై చేస్తాను. ఇంకా ఇవాళైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేస్తానండి. అస్సలు మ్యారేజ్‌కి బిఫోర్ అయితే నేను అస్సలు చేశాను పని ఒక సెవెంత్, ఎయిత్ స్టాండర్డ్ వరకి చేశాను చిన్న చిన్న పనులు. ఎప్పుడైతే ఇంకా 10థ్ క్లాస్‌కొచ్చానో మా మమ్మీ అయితే ఇంకా చదువుకోవాలన్నట్టుగా ఒక్క పని కూడా చెయ్యనీదు. ఇంకా 10థ్‌లో ఆపేసిన పని ఇంకా నేను పెళ్ళయ్యే వరకు ఒక్క పని కూడా చేయలేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడైతే నా వీడియోస్ నేను చూసుకుంటుంటే అసలు నాకే ప్రౌడ్‌గా ఉంది. నేనేనా ఇన్ని పనులైతే చేస్తున్నానన్నట్టుగా. ఇంకా అంతే కదండీ ఆడపిల్లలు. పెళ్ళైతే పని చేయాల్సిందే తప్పదు. మన బాధ్యత అది. సో, ఇంకా ఇంతేనండి ఫైనల్‌గా గిన్నెలైతే కడిగేసి, షింక్ అయితే కడిగేసాను. ఇంకా ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. ఇంకా జీరా వాటర్ అయితే ఈవినింగ్ కూడా చేసుకున్నాను. మళ్ళీ నాకు ఎప్పుడెప్పుడు గుర్తుంటుందో అప్పుడప్పుడు జీరా వాటర్ అయితే తాగుతానండి. అసలు చాలా హెల్తీ అది. మన డైజెషన్‌కి కానివ్వండి, వెయిట్ లాస్‌కి కానివ్వండి, వెయిట్ లాస్ కూడా చేయాలండి. నేను అసలు కాన్ఫిడెంట్‌గా చేయలేకపోతున్నాను. ఒకరోజు చేస్తే 2 రోజులైతే 2 రోజులు చేస్తాను. మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. సో, చెయ్యాలి ఇంకా వెయిట్ లాస్ కూడా చెయ్యాలి. సో, ఎందుకు ఇక్కడ సింక్ దగ్గరే నిలబడుకొని తాగుతున్నాను అనుకుంటున్నారా? వెళ్ళి కూర్చున్నానంటే ఇంకా కొంచెం పనుందండి కిచెన్‌లో. ఏదన్నా చిన్న చిన్న పనులుంటాయి గదా! సరే అవి గూడా ఇంకా కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా నిల్చుకొని తాగుతున్నా. వెళ్ళి కూర్చున్నానంటే ఇంకా మళ్ళీ లేయను. కాస్త బద్ధకం అయితే వచ్చేస్తుంది. సో, అందుకనమాట. చాలా హెల్తీ డ్రింక్ అండి జీరా వాటర్. మీరు కూడా తాగండి. డేలో మీకెప్పుడు గుర్తుంటే అప్పుడు తాగండి. ఇంకా అంతేనండి ఇవాల్టి వ్లాగ్. బాయ్.